నమస్తే, వెల్కమ్ టు నియోజకవర్గం ముఖ చిత్రం. మానకొండూరులో బీఆర్ఎస్ ఆధిపత్యానికి చెక్ పడినట్లేనా? ఈసారి కారు పంక్చర్ కావడం ఖాయమేనా? కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయఢంకా మోగించడం లాంఛనమేనా? హస్తం శ్రేణుల ఉత్సాహానికి కారణాలేంటి? మానకొండూరు నియోజకవర్గ ముఖ చిత్రంపై సమగ్ర విశ్లేషణ. ప్రస్తుతం నేను మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాను. ఈసారి ఎన్నికలలో ఏ పార్టీ ప్రధానంగా పోటీ చేయబోతుంది, అభ్యర్థులు ఎవరు, అధికారం చేజిక్కించుకునేది ఎవరు, ముచ్చటగా మూడోసారి రసమై బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుస్తారా లేక ఇతర పార్టీ నేతలకు అవకాశాలున్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానకొండూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,12,135 కాగా అందులో పురుష ఓటర్ల సంఖ్య 1,04,783 మంది, మహిళా ఓటర్ల సంఖ్య 1,07,352 మంది. ప్రస్తుతం ఇక్కడ రసమయ్య బాలకిషన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కారణాలు ఏవైనా నాన్ లోకల్ అయినప్పటికీ ఆయన వరుసగా 2 సార్లు గెలవడం విశేషం. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఆయన తలమునకలయ్యారు. కానీ ఈసారి అది నెరవేరడం కష్టంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ ఊహించని విధంగా దూసుకొస్తూ ఉండడంతో గులాబీ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన రసమయ్య బాలకిషన్ కాలికి గజ్జకట్టి చేతితో డప్పు పట్టి దరువేస్తే ప్రజలంతా జై కొట్టారు. ఈ ప్రభావంతోనే 2014లో ఆయన ఈజీగా గెలిచారు. ఆయన స్థానికేతరుడు అయినప్పటికీ అప్పటి పింక్ హవాలో ఆయన ఈజీగా విజయం సాధించారు. 2018లోనే ఆయనకు టఫ్ టైం ఎదురైనా కేసీఆర్ బొమ్మతో గట్టెక్కారు. కానీ ఈసారి మాత్రం ఆయనకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ముఖ్యంగా రసమయ్య బాలకిషన్ తీరు వివాదాలకు దారితీస్తుంది. ఓ పార్టీకి చెందిన నేతను బూతులు తిట్టడంతో ఓ ఆడియో కాల్ రికార్డింగ్ అప్పట్లో వైరలైంది. నియోజకవర్గానికి చెందిన యువకులు గతంలో రసమయ్య బాలకిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకునే ప్రయత్నం కూడా చేశారు. నియోజకవర్గంలో ఆయనపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. తమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవట్లేదంటూ రసమయ్యని పలుమార్లు పలు గ్రామాల ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతంలో రసమయ్య తీరుపై ఆగ్రహించిన యువకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని దుర్భాషలాడడంతో కాన్వాయ్పై చెప్పులతో దాడి చేశారు. అవే ఆయనకు మైనస్గా మారాయి. అయినా కూడా ఆయనపై నమ్మకం ఉంచిన అధిష్టానం మరోసారి రసమయ్యకై జై కొట్టింది. దీంతో మరోసారి గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ప్రస్తుత అధికార బీఆర్ఎస్కు ఆ పార్టీ ముచ్చెమటలు పట్టిస్తుంది. కంవంపల్లి సత్యనారాయణ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయన ఇప్పటికే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ రాజకీయాలపై మక్కువతో ఎమ్మెల్యేగా రాణించాలని ఆయన ఆశపడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఉంటే హైదరాబాద్లోని తన సొంత ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తూ ప్రజలకు ఆయన దగ్గరయ్యారు. అంతేకాదు రసమయ్య బాలకిషన్పై ఉన్న వ్యతిరేకత కూడా ఈసారి కంవంపల్లి సత్యనారాయణకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అన్నిటికీ మించి మానకొండూరు మొదటి నుంచి కాంగ్రెస్ బెల్టేనని చెబుతూ ఉంటారు. అసలే కాంగ్రెస్ బెల్ట్ అయిన ఈ నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీ బాగా పుంజుకుంది. పార్టీ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఒక్క పిలిపిస్తే చాలు క్యాడర్ కదం తొక్కుతున్నారు. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది. ఊరూరా కాంగ్రెస్ క్యాడర్ జోష్ మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో కంవంపల్లి విజయఢంకా మోగిస్తారని హస్తం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మానకొండూరులో బీజేపీకి గెలిచేంత బలం లేకపోయినప్పటికీ ఆ పార్టీకి ఆశావాహులు మాత్రం ఎక్కువగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీ తరపున టికెట్ కోసం గడ్డం నాగరాజు పోటీ పడుతున్నారు. గతంలో 2009-2018లోనూ ఆయనే బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక అజయ్ వర్మ కూడా బీజేపీ నుంచి రేసులో ఉన్నారు. మానకొండూరు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆయన కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లిళ్ళు, పేరంటాలు, పరామర్శలు ఇలాంటి కార్యక్రమాలతో నియోజకవర్గంలో బిజీగా పర్యటిస్తున్నారు. దరువు ఎల్లన్న సైతం బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. మరో నేత ఓరం జయచందర్ కూడా రేసులో ఉన్నారు. కుమ్మరి శంకర్ పేరు కూడా ఆశావాహుల జాబితాలో ఉంది. ఇలా బీజేపీ బలంగా లేని నియోజకవర్గంలో నేతలు ఎక్కువగా ఉండడం ఇతర పార్టీలను కూడా షాక్కి గురిచేస్తుంది. మానకొండూరులో పాగాకు బీఎస్పీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. బీఎస్పీ తరపున నిషాని రామచంద్రం పేరు వినిపిస్తుంది. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరో నేత భువనగిరి ప్రభాకర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఆ పార్టీకి ఎమ్మెల్యేగా గెలిచేంత బలం అయితే లేదనే మాటే వినిపిస్తుంది. మొత్తానికి మానకొండూరు నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ కు కష్టకాలం కనిపిస్తుందని విశ్లేషకుల అంచనా. అధికార బీఆర్ఎస్ పై వ్యతిరేకత, దానికి తోడు ప్రస్తుతం కాంగ్రెస్ జోరు చూస్తుంటే ఆ పార్టీ ఖాతాలోకి మానకొండూరు వెళ్లడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గంలోని జనంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు టాక్. మరి ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇదే జోరు కనిపిస్తే హస్తం పార్టీకి ఇది బార్ వన్ సైడ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం మానకొండూరులో వ్యక్తమవుతుంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ కనబడనుంది. ఈ పోటీలో ఎవరు ఈసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారో తెలుసుకోవాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, మానకొండూరు నియోజకవర్గం నుంచి. అది పేరుకి ఎస్టీ రిజర్వ్డ్ స్థానం, కానీ అక్కడి ప్రజల్లో రాజకీయ చైతన్యం మెండుగా ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత టీడీపీకి కంచుకోటగా నిలిచిన నియోజకవర్గం ఉద్యమ కాలం నుంచి ప్రస్తుత అధికార పార్టీ బీఆర్ఎస్కు దన్నుగా నిలుస్తోంది. అయితే గత 2 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ జెండా ఎగిరినప్పటికీ ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఆ పార్టీ ఒడిదుడుకులో ఉన్నట్లు తెలుస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గంలో మారిన పరిస్థితి ఏంటి, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయో వాచ్ దిస్ స్టోరీ. గతంలో జిల్లాల విభజనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ 4 జిల్లాలుగా విడిపోయింది. ముచ్చటగా 3 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఖానాపూర్ నియోజకవర్గం నిర్మల్ జిల్లాలో భాగం. ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్, పోరుగట్ట, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్ జిల్లా పరిధిలోనివి కాగా, కవ్వాల్, టైగర్ జోన్ పరిధిలోనివి జన్నారం మండలం మంచిర్యాల జిల్లా పరిధిలో ఉంది. అయితే ఈ 3 మండలాలు ఖానాపూర్ పరిధిలోనివే కావడంతో ఇక్కడి ఎమ్మెల్యే 3 జిల్లాల పరిధిలోని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
ఇక ఖానాపూర్ రాజకీయం గతానికి భిన్నంగా ఈ మారు పూర్తి రసవత్రంగా మారుతుంది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అజ్మీరా రేఖా నాయక్ పార్టీ అధిష్టానం టికెట్ తిరస్కరించింది. ఫైర్ బ్రాండ్ గా మంచి పేరున్న రేఖా నాయక్ ను కాదని బూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ కు టికెట్ ఇవ్వడంతో ఖానాపూర్ లో రాజకీయ రంగు పులుముకుంది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై అలిగిన ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే రేఖా నాయక్ భర్త శామ్ నాయక్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీలో కారు చిచ్చు మొదలైంది. టికెట్ను దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆమె బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు మొదలుపెట్టింది. 2 సార్లు గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న పార్టీ పట్టించుకోకపోవడంపై విమర్శలు గుప్పించారు. దీంతో ఆమెను శాంతింపజేసేందుకు పార్టీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆమె కాంగ్రెస్లో ఎప్పుడు చేరుతారనేది ఆసక్తిగా మారింది. అదే ముందు పోయి ఓడిచ్చిండు, ఓడి చేసిండు, ముందు దొరలు కొట్టిండ్లు తిట్టిండ్లు. అప్పుడు ఈ కేసీఆరే మంచిగా పైసలు ఇస్తుండు, ఇంటిని ఇస్తుండు, అన్ని ఇస్తుండు. కేసీఆరే గెలాల నా ఉద్దేశం అయితే. ఏం బాగుండదు అయ్యా, ఏం బాగలేదు. మేము గరీబ్ లెక్కన ఉన్నాం. మాకు ఇల్లు లేవు, జాగాలో ఏడుంటా అనే రోడ్డు మీద ఉంటాం. మరి ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారా? మార్చాలి కదా. ఏ ప్రభుత్వాన్ని కోట్ వేయాలనుకుంటున్నారు? మాకు ఎవరు మంచి చేస్తే అలాగే వేస్తాం. ఎవరు మంచి అనంటే ఎట్లా తెలుస్తుంది మీకు? మాకే భూములు జాగాలు మాకైతే ఏం లేవు. గతంలో ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ రాజకీయ ప్రస్థానం ఖానాపూర్ నియోజకవర్గం నుండే ఆరంభమైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, గల్లీ నుండి ఢిల్లీ వరకు వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధిగా పనిచేసిన రాథోడ్ రమేష్ టీడీపీని వీడిన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్లలో చేరి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతూ ఈ మారు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపు కొరకు యత్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెప్పుకోదగిన స్థాయిలో అనుచరగణం కలిగి ఉన్న రాథోడ్ రమేష్ కు నియోజకవర్గంలోనూ గట్టి పట్టుంది. గత కొన్ని నెలలుగా బీజేపీ జెండాతో ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ని కలుస్తూ ఈయన బిజీగా ఉన్నారు. కాగా ఇక్కడ బీజేపీ టికెట్ రేసులో పెంబి మండల జెడ్పీటీసీ సభ్యురాలైన బూక్యా జానుబాయి, గతంలో కాంగ్రెస్లో పనిచేసి బీజేపీ గూటికి చేరిన అజ్మీరా హరినాయక్లు సైతం ఉన్నారు. వీరు కూడా టికెట్ కొరకు తమదైన శైలిలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్లోనూ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ నుండి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బెట్మబొచ్చు, ఉట్నూర్ జెడ్పీటీసీ సభ్యురాలుగా కొనసాగుతున్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చారులతా రాథోడ్, కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భరత్ చౌహాన్లు టికెట్ ఆశిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా బెట్మబొచ్చుకు పేరుండగా పార్టీ సీనియర్ల అండదండలు చారులత రాథోడ్కు మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పార్టీనే నమ్ముకుని సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తనకు టికెట్ ఖాయమనే కోణంలో ధీమాగా ఉన్న భరత్ చౌహాన్ అధిష్టానం పెద్దల వద్ద తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిదనేది పక్కన పెడితే స్థానికంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తుంది. ఆ వ్యతిరేకతను పార్టీ మీదకు రాకుండా ఉండేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ను తప్పించినట్లు తెలుస్తుంది. ఖానాపూర్ మండలం మేడెంపల్లి జీపీ పరిధిలోని గోదావరి నదిపై సదర్మాట్ ఆనకట్ట నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అది నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని మామడ మండలం పోన్కల్ గ్రామానికి తరలిపోయిందని, ఈ కారణంగా నియోజకవర్గంలోని సుమారు 15,000 ఎకరాలకు సాగునీరందకుండా పోయిందన్న వాదనలు ఉన్నాయి. ఇవే కాకుండా పలు ఆరోపణలు సైతం బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. బాగులేదు సార్, ఉద్యోగులకు 10,000 ఉన్నోనికే 20,000 చేసిండు, 20,000 ఉన్నోనికే 60,000 చేసిండు, 60,000 ఉన్నోనికే 1,00,000 రూపాయలు చేసిండు. చెప్పండి సారు, ఏమున్నది? రైతుల పరిస్థితి ఎట్లున్నది? రైతుల పరిస్థితి ఏమున్నది?
రైతులకు 2000 రూపాయలు క్వింటల్, అవి ఆనలాల నాన్ని ఎంత నష్టపోయినాం. ఒక్కొక్క క్వింటల్ కూడా 10 కిలోలు కొట్టేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మార్చాలనుకుంటున్నారా మరి మీ రైతులందరూ? మార్చాలి, ఇక మార్చనే నడుస్తుంది. ఏం మంచిగా అనిపించలేదు, ఏం మంచిగా అనిపించలేదంటే అంటే ఏది సాయం చేయలే, ఏది ఏం చేయలే, గరీబులకి చూడలే, ఏం చేయాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ గెలిపించాలనుకుంటున్నారా ఖానాపూర్ ఎమ్మెల్యేను? మేమైతే అన్ని ఇది వరకు అంటలేము. ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు? ఇక నలుగురితో నారాయణ సార్ ఏ పార్టీ పరిపాలన అయితే మొత్తం ఈ పరిపాలన మాకైతే నచ్చలేదు, కానీ ఈ పరిపాలన మేనకింది. కానీ కాకపోతే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ అన్న బిఏపీ అన్న అంతా పోయిపోయి ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారా? దేనికోసం? ఈ పనుల గురించి ఏం పని లేదు, ఏం లేదు. ఇప్పుడు గెలిచిన నుంచి ఇప్పుడు 9 సంవత్సరాలే, కానీ ఇప్పుడు నీళ్ళు 3 రోజులే. కాకతీయ నీళ్ళు అయితే ఇవరకు ముంత నీళ్ళు ముంచింది లేదు ఈ ఇండల్లో. మిషన్ కాపుత నీళ్ళు అవి ఇవి వస్తున్నాయి పోతున్నాయి అన్నారు, కానీ ఇవరకు అయితే వచ్చింది లేదు. ఆ ట్యాంక్ సుగుతూనే ఉంటుంది, కానీ మాత్రం నీళ్ళు అయితే అసలు లేదు. సరే అండి, ఏం రోడ్ల పనులు సంవత్సరాలు 2 సంవత్సరాలు అయితే మొదలుపెట్టి ఇప్పటిదాకా ఏం కాలేదు. అయితే మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఆమెను గెలిపించాలనుకుంటున్నారా? ఆమె గెలిపియం మేము. ఎందుకట్లా? మాకు నచ్చలేదు, మాకేం పనులు చేయలేదు కాబట్టి. ఖానాపూర్ రోడ్లు ఎన్ని సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటిదాకా ఏం మొదలలేదు. రోడ్లు ఒకటేనా, ఇంకా వేరే ఏమైనా ఉన్నదా? ఏం పని కూడా చేయాలి ఇప్పటిదాకా. మాకు పబ్లిక్ కూడా ఏం చేయలేదు. మాకు దుమ్మల మార్కెట్ కూడా ఇప్పటిదాకా రాలేదు. ఏం చేస్తున్నాడు? భూములు లేవు, సాగలేదు, ఇల్లు లేవు, లోన్లు ఎత్తున్నాడు, 3 లక్షలు లోన్లు లేవు, ఏది లేదు. 100 మందిలో 10 మందికి సాయం చేయండి, 190 మంది ఆగమైపోయింది. ఈ ప్రభుత్వానికి ఓటేయాలనుకుంటున్నారా మీరు? మీ అతను వేయలేము, అయ్యా మీరు. మాకేం బాగలేదు సార్. ఏమైంది? మాకు ఇండ్లు లేవు, మాకు ఇండ్లు కట్టిస్తున్నారు, ఇండ్లు కట్టియలేదు కేసీఆర్. మాకు జాగాలు లేవు, మాకు తినటానికి కూడా తిప్పలేదు సారు. నీళ్ళు కూడా తాగుదామంటే నీళ్ళు లేకుండా అయినాయి. గంగల నీళ్ళు మోసుకొని తానాలు చేసి వస్తున్నాం సార్. ఒక పూట తింటే ఒక పూట పంటున్నాం సారు. గుడిసెలు వేసుకొని కవర్లు కప్పుకొని పంటున్నాం సారు. అలా తేరుతున్నాం వానకు. ఏ ప్రభుత్వాన్ని గెలిపించాలనుకుంటున్నారు? మాకు కాంగ్రెస్ అయ్యాల. ఖానాపూర్ టికెట్ తమకే అని, గెలుపు తమదే అనే ధీమా అన్ని పార్టీలకు చెందిన టికెట్ ఆశావాహులు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓటరు మాత్రం గుంబనంగా ఉంటున్నాడు. కాగా ప్రస్తుత పరిస్థితులు అక్కడక్కడా వ్యక్తమవుతున్న జనాభిప్రాయం ప్రకారం చూస్తే ఖానాపూర్లో ఈ మారు త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల కోణంలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదనిపిస్తోంది. ఇక పార్టీల నేతల మధ్య భేద విభేదాలు ఎలా ఉన్నా విజయం కోసం అన్ని పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజయం మాదంటే మాదంటూ తొడలు కొట్టి మీసాలు మెలేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ముచ్చటగా 3 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఖానాపూర్ పీఠం ఎవరిదనేది కొంతకాలం ఆగితే తప్ప సమాధానం దొరకని పరిస్థితి. ఇది వాళ్ళ నియోజకవర్గ ముఖ్యత్రం. మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.